నిన్ను తాత తాత కాళ్ళు తాత అదేమిటి తాతయ్య తల ఇటు పెట్టు పడుకున్నాంటి నీ తాత పెట్టిన దిక్కున పెట్టాడ్రా దట్ హిచ్కా కొత్తిమీర కట్ట అదిగా తాతయ్య ఆ ఎదురింటి కొత్తిమీర కట్టలేదు దాంతో కయ్యానికి దిగడానికి మంచి ఉపాయం ఏదైనా ఉంటే చెప్తావా చెప్పమంటావా ఇలాంటి విషయాల్లో హాలండ్ లోను పోలాండ్ లోను అయితే కేశవాయ నమః నారాయణాయ నమః మాధవ పిచ్చుకొక్క కరిచేట అరుస్తాగట చవల వేధవా అరిచాను అంటే ప్రమాదం జరిగింది కాబట్టి అరిచాను అగ్నిహోత్రం లాంటి మన ఇంట్లో ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లున్నాయే దొంగ కోళ్లు నాన్ వెజిటేబుల్ కోళ్లు దౌర్జన్యంగా ప్రవేశించి మన మరిన్ని ఆచారాన్ని తాటిపూడి రిజర్వాయర్ లో చూలకటగా చేసేస్తుంటే అవునా మరి మీ నాన్నగారు అన్నట్టు ఇంట్లో అరిస్తే లాభం ఏమిట్రా పిచ్చేధవా అడగవలసిన 4 ముక్కలు బయటికి వెళ్ళి జాడించాలి గాని అయితే వాళ్ళని పట్టుకుని చింతపండుతో పచ్చిపాత్రం తోలినట్టు తోలేసి చక్కగా నువ్వు పంచిపాత్ర తావడానికి తప్ప మరి దేనికి పనికి రావు అమ్మాయి రాధా వస్తున్నానమ్మా అసలు ఏం జరిగిందంటే చెల్లాయి ఎదురింటి అలెగ్జాండర్ గారి కోళ్లు మన ఇంట్లో ప్రవేశించి మన మడిని ఆచారాన్ని మంటలు పెస్తున్నా నాకు విషయం అంతా అర్థమైందిరా అన్నయ్య నేను ఆల్రౌండర్ని ఇంగ్లీష్ లోను సంస్కృత్ లోను ఎదురింటి వాళ్ళని డెట్టాల్ తో కడిగేసి ఫినాయిల్ చల్లేసి వస్తాను ఎదురింటి ప్రభు ఏవేం కరుణ ఎక్కడే మీ అన్న ఎక్కడే ఇక్కడ ఓయ్ కొత్తిమీర కట్ట మంచి మర్యాద లేకుండా ఏంటా పిలుపు నా పేరు ఎదురింటి ప్రభు కాదు ఏకే ప్రభు ఏ ప్రభు అయితే నాకేమిటి ఆ సంగతి తెలుసా నీకు ఓయ్ జిస్ దేశ్ మే గంగా బైతే అయితే నాకే బైతే కాకపోతే నాకే నన్నెందుకు పిలిచావు ముందు ఆ విషయం చెప్పు నీ కోళ్ళు మా ఇంట్లోకి ఎదుగుతారు అవును కోళ్ళే చూడు డాడీ మన కోళ్లు కాళ్ళు జారి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే పాపం ఆ పిల్ల పోట్లాడుతుంది పోరా ఏంటి ఇప్పుడు చెప్పు పోరా కొత్తిమీర కట్ట నన్ను పోరాన్నావా ఏ మీ నాన్న లేదా నీకు చెవుడనుకుంటాను మా డాడీ నన్ను పోరాడలా పోరాడమన్నాడు పోరాడదా పోరాడు అయితే పోరాటానికి నేను రెడీ మీ కోళ్ళని మా ఇంట్లోకి ఎదుగుతారు చెప్పు మేమెందుకు తరుగుతాం మేడం ఎక్కడ తీపి ఉండునో అక్కడ చీమలు చేరును ఎక్కడ పురుగులుండునో అక్కడ కోళ్లు చేరు అంటే మా ఇల్లు పురుగులు పుట్టని మేము శుభ్రత లేని మనుషులని మీ ఉద్దేశమా అల్లరి చంద్ర ప్రభు నా ఉద్దేశం కాదు బహుశా మా కోళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది అయినా ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలతో నాకు పోటాడేంటి పెద్ద మగాడు బయలుదేరాడండి ఇంటి ఎదుర్కొంటారు ఏమైనా కొత్తిమీర కట్టే తడి జాకెట్ లో లవ్ లెటర్ తడిచిపోతుందని ప్లాస్టిక్ కవర్ లో పెట్టించింది ఉత్తరం గాల్లో కలిసిపోయిందా ఎవడు రావాడు తాతను పట్టుకుని ఎవడు రావాడు అంటావురా మన్మడా హాలండ్ పోలాండ్ ఐడియా నేనిస్తే సింగిల్ హ్యాండెడ్ గా నువ్వు చదువుకుంటావు రాజులేనప్పుడు రాజో సరింగుడా రారదా పరదా రాజో సరింగుడా రాజులేనప్పుడు రాజు తాత ఆగలేకపోతున్నాను కానీ ఏముంది అందులో చెప్పు మా మనవడు ఆగలేకపోతున్నాడంట ఏంటో చెప్పమ్మా మన మనసుల్లోని తహతహ తీరాలంటే మనం అర్జెంటుగా కలుసుకొని అర్జెంటుగా డ్యూట్ పడుకోవాలి లొకేషన్ ఎక్కడట హలో లొకేషన్ ఎక్కడ మనవడు అడుగుతున్నాడు కృష్ణ ఒడ్డున కృష్ణ ఒడ్డున ఆ గుంపంతా వచ్చేసరికి నువ్వు మా కరుణ ఇంట్లోంచి పారిపోవాలయ్యా ఎందుకు దారిలో ఏసఐ పట్టుకున్న చొక్కా చింపేయడానిక అది చూసి మా నాన్న డొక్క చింపేయడానిక చూడు మదవాచారి అందుకే మీ నాన్న నిన్ను చవట దద్దమ్మ పెండలం దొంప అని ఎందుకంటాడో ఇప్పుడు నాకు అర్థమైందయ్యా సాధారణంగా లేచిపోయిన వాళ్ళను పెద్దలు ఏం చేస్తారో నీకు తెలుసా ఏమో నాకేం తెలుసండి ఎప్పుడైనా మీ మనవరాలు నేను లేచిపోతా కదా ఇదే ఫస్ట్ టైం
నేను చెబుతా వినరా అన్నయ్య, ఊరంతా ఎలాగో అల్లరైపోయిందని సిగ్గుపడిపోయి లేచిపోయిన వాళ్ళు తీసుకొచ్చి పెళ్లి జరిపించేస్తారు. అలా అయితే మీ అన్నయ్య వాళ్ళు మాత్రం ఏంటి, మనం కూడా కలిసి పారిపోతే 2 పెళ్ళిళ్ళు ఒకసారి అయిపోతాయి కదా, 1 at a time లాగా. అదే ఫూలిష్నెస్. వీళ్ళంతా కలిసి గూడు పుఠాని చేశారని వాళ్ళకు తెలిస్తే జరిగేవి మీ పెళ్ళిళ్ళు కావు, మీ బాబుల ఆత్మహత్యలు. తాత, నీ ప్లాన్ నాకు ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమైంది. ముందు వాళ్ళు పారిపోతే మాకు లైన్ క్లియర్ అయిపోతుందన్నమాట. ముందు నా వీపులు చొక్కా చింపేసుకుంటే ఆ తర్వాత సేఫ్ గా మీరు మేనేజ్ చేసుకుంటారన్నమాట. మీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. అబ్బా ఊరుకోండి, తన్నించుకోవడం చొక్కాలు చూపించుకోవడం మీకు కొత్త నీటి మాట్లాడకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మనకి ఫేవరబుల్ గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఒరే మన్మడా, ఎస్ తాత. మన ఇద్దరు ఇలా చెల్లిగారు లెసన్ కలుగున్నాం. వచ్చే వచ్చే ఆల్ ది బెస్ట్. ఇదేమిటో ఎక్కడ జాగారం? మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది. రాత్రంతా నిద్రపట్టగా ఈ పని మీదే ఇప్పటికి 6 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే, టైం అయిపోతుంది, బయలుదేరు. బయలుదేరు. ఇదేమిటో ఈ పెట్టి తెచ్చో, ఇందులో అమ్మ నాన్న బట్టలు కూడా లేగా? అవన్నీ ఏడటానికి టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. అది సరే, ఇవాళ అష్టమి, గురువారం, కొంచెం దుర్ముహూర్తం ఉన్నాయేమో. ఒక్కసారి నేదులు వారి పంచాంగం చూసి వస్తా. పంచాంగం లేదు, వంకాయ లేదు, మీ కరుణ కావాలొద్దా? అమ్మో, కావాలి మరి బయలుదేరు. ఇదిగో, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదు, నువ్వు బయలుదేరు. ఎవరు వస్తున్నారు? సేమ్ పార్టీ, అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా. వస్తున్నా. తీసుకో. చెప్పు మళ్ళీ ఎక్కడ అవసరం వస్తే. సర్లే పదా. ప్రమాదం ఏం లేదు కదా? మీ నాన్న దగ్గర కత్తులు గిత్తులు తుపాకులు గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి, లేకపోతే ఇట్లా కొత్తిమీర కట్ట. అదా అవునా పెట్టేంటి? ఈ పెట్టి అన్నిటికి పనికొస్తుందని ఎత్తడే పైకి. అమ్మో, ఇంత బరువు ఉంది ఏమిటి? నాన్న మంచిదా, అమ్మ చీరలా? అమ్మో. కుటుంబ నియంత్రణ పాటించండి. నిరోధ్, ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం అటు. హాలండ్ పోలండా, మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశాను. వాళ్ళిద్దరూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు ఎక్కాలు మానాలు ఈ లొట్టు పిట్టల పట్టాభరామే అనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు గనక. కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటా. అలాగే. డాడీ ఈయనొకడు. డాడీ కరుణ కనిపించడం లేదు. కరుణ కనిపించడం లేదు. అదేంటి, ఏమైంది? ఏమో. ఒరే మన్మడా, ఏమిటి? కళ్ళు కనిపించలేదంట్రా. అమ్మో, కళ్ళు కనిపించలేదా? దానికి మైనారిటీ కూడా తెలిపింది బాబోయ్. డాడీ మరే కళ్ళు కనిపించలేదా? వెళ్ళి వెతకరా. ఒరే మన్మడా, ఏమైందే? వెళ్ళి వెతుకు. నాన్న అన్నయ్య కనిపించట్లేదు. నువ్వు ఒకరివే. చెంబు పట్టుకుని ఏటికి వెళ్ళాడంటే 56 పెత్తనాలు 50 శ్వేతకి. ఎవరితో మాట్లాడుతున్నాడో ఏమిటో. అమ్మా, చెంబు ఇంట్లో లేదు, ట్రంక్ పెట్టి కనిపించట్లేదు. అయ్యో, మీరన్నట్టు ఆ ట్రంక్ పెట్టి కనిపించడం లేదంటే పిచ్చి విధం ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో రండి. పైగా వాడికి ఇష్టం లేని పెళ్లి తలపెట్టారా మీరు? అమ్మా, అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళడానికి కారుకులు ఎవరో నాకు తెలుసు, చెప్తా. డాడీ ఏమిట్రా? ఏమైంది? కరుణ. ఏమైందిరా అంటే? కరుణ బ్యాగు బట్టలు కూడా కనిపించలేదు డాడీ. మనిషే కనపట్లేదు అంటే వెతో బ్యాగ్ బట్టలు అంటావేమిట్రా? నాకు ఆగాకి దుఃఖం వచ్చేస్తుంది డాడీ. ప్రభు, ఏమిటి ఇంటికి ఇన్ని అనర్థాలు? ఈ అనర్థానికి కారకులు ఎవరో నాకు తెలుసు, తేల్చేస్తాను. ఏవయ్యా ఆకతాయ ప్రభు, మీ చెల్లెలు మా అన్నయ్యని లేపుకెళ్ళింది కాక గోడెక్కి కేకలు వేస్తావా? ఇక్కడికి వచ్చి బట్టలు విప్పుతావా? సిగ్గులేదు? లేదు, అన్నం పుణ్యం ఎరుకునే అమాయకురాలు నా చెల్లెలు.
అయ్యో. పిల్ల దానికి ఇంకా ముక్కు పచ్చరాలేదు. అమ్మో. అలాంటిది ఆవిరి కూడ లాంటి మీ కొత్తిమీర కట్టగానే లేపుకుపోవడమా? ఇది అన్యాయం. అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నోట్లో వేలు పెడితే కొరకలేని నా చెల్లెలు ఎదురింటి కుర్రాడితో లేచిపోవడమా? మీరే చెప్పండి. ఓహో, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నమస్కారం. మీరు మా చెల్లెల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఏం చేసింది? కనీసం తలెత్తిందా? లేదు. మీతో లేచిపోయిందా? లేదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఎదురింటి కుర్రాడితో లేచిపోతుందా? మీరే చెప్పండి. నీ చెల్లెలు ఎదిరింటి కురాడుతో లేచిపోయిందా? అవునేవయ్యా, నోరు మూసుకో. ఏమిటి నోరు మూసుకోవాలా? ఆ. ఇదేం సంబంధమయ్యా? పదా పోదాం. ఓహో, ఆ, డాడీ ఒరేయ్, 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 మోడీ సాహిబ్లా ఏం అవుతారో నువ్వు? నీకు? వేతవా? ఆడపిల్లవా? పది మంది అలవాటు చేస్తావా? హలో, పద, రావే, రా. కుదరదా? ఇదిగో, ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చిరిగేది ఆకే, గుర్తుంచుకో. ఎక్స్క్యూజ్ మీ డాడీ. పాత చింతకాయ పచ్చని సామెత. అయితే కొత్త సామెత వదులుతా విను. వదలు. రాయి వెళ్ళి అద్దం మీద పడ్డా, అద్దం వెళ్ళి రాయి మీద పడ్డా, పగిలేది అద్దమే. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ సామెత. ఇదే నాన్ వెజిటేరియన్ లో వదులుతాను, కాసుకో. వదులు. ఆ, గుడ్డు వెళ్ళి ఇనప మొక్క మీద పడ్డా, ఇనప మొక్క వెళ్ళి గుడ్డులో పడినా పగిలేది గుడ్డే. ఆ? సారీ, పగిలేది గుడ్డే. మిస్టర్ అలెగ్జాండర్, మిస్టర్ రంగాచారి, పిల్లల్ని కనగానే సరిపోలేదయ్యా. వాళ్ళని సక్రమంగా, సభ్యంగా, క్రమశిక్షణతో, డిసిప్లిన్ తో పెంచాలి. నేను రైల్వే స్టేషన్ కి రౌండ్స్ వెళ్ళినప్పుడు మీ చిరంజీవులిద్దరూ రైలు ఎక్కబోతున్నారు. పట్టుకొని తీసుకొచ్చాను. సమయానికి నేను వేళబట్టి సరిపోయింది కానీ లేకపోతే వీళ్ళిద్దరూ రైల్లో జెండా ఎత్తేసి ఉండేవాళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి అయ్యా, ఊరి జనానందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఇట్లాగైతే మీ పిల్లల పెళ్లి ఎలాగవుతాయి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా అబ్బాయిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు. చాలా కృతజ్ఞం. ఎస్. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, అమ్మా, ఇంకా ఇక్కడ ఎందుకు? లోపల పోయి తగలడు. అమ్మా, మీ అన్నయ్యకి హారతి ఇచ్చి లోపల తీసుకెళ్ళు. ఏమే, నీ కొడుకు ఘనకార్యం చేసి వచ్చాడు కదా, దిష్టి తీసి లోపల తీసుకెళ్ళు. కన్నావు కానుపు. పోనీ. మీ నాన్నగారు అన్నట్టు దిష్టి తీస్తాను లోపలికి రా. చూస్తాడా? పోలాపలికే చెయ్యి, పోలాపలికే. నాదో ఉచిత సలహా. వీళ్ళిద్దరూ లేచిపోబోయారు. ఈ విషయం ఊరందరికీ తెలిసిపోయింది కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే. ఇన్స్పెక్టర్, అయ్యా ఇన్స్పెక్టర్ గారు, పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పారు. కృతజ్ఞలమే. ఇక అక్కడితో ఆపండి దయచేసి. అయ్యో, పోరా పోరా. ఓహో, నన్ను వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోతాను. కానీ ఒక్క విషయం, మళ్ళీ వీళ్ళిద్దరూ లేచిపోకుండా ఉంటారా? అప్పుడు తెలుస్తుంది ఈ లొట్టు పిట్టల పట్టాభిరమయ్య సంగతి. నోరు ముయ్యవాయ్, కొత్తిమీర కట్ట. ఒకవేళ మా డాడీ లూజ్ గా ఉంటే అక్కడికి మీ నాన్న ఏదో పెళ్లికి ఒప్పేసుకున్నట్టు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ నాన్న కొంచెం లూజ్ గా ఉండమను. మీ చెల్లెలు లేవ తీసుకుపోయి రేవతల లంకలో కాపురం పెట్టి పెసరట్లు వేసుకుని బతికేస్తాం. అప్పుడు నీ చెమడాలు వచ్చేసేవాడిని. అప్పుడు నేను ఇద్దరిని అరెస్ట్ చేసేవాడిని ఆన్ ది స్పాట్. ఇలాగైతే మా పెళ్లి మాట ఏమిటండి? ఒరే అన్నయ్య, ఇలా దొంగేడుపులు ఏడిస్తే పెళ్లి అవ్వదురా. అవసరమైతే ప్రేమ కోసం ప్రాణానైనా బలివ్వాలి. నీకు అసలే ప్రాణం అంటే చచ్చేంత భయం. ఏయ్! ప్రాణభయం ప్రాణభయమే, గాఢ ప్రేమ గాఢ ప్రేమే. తీ, చెయ్యి తీ. కొత్తిమీర కట్ట. సారీ, మీ పెళ్లి ప్లాన్ ఫెయిల్ అయ్యి పొద్దు నుంచి మా తాత ఏ చెట్లు చామరంట వెతుకుతున్నాడో కొత్త ప్లాన్ కోసం. మా తాత కనపడక నేను ఎడుస్తుంటే అడుగు తాత. తాతాయ్, పొద్దు నుంచి ఆలోచిస్తున్నావు, ఏది ఐడియా వదులు. ఇప్పుడే ట్యూబ్ లైట్ వెలిగిందిరా. ఓహో. ఐడియా వదులుతాను, చెవులు చేత్తో పట్టుకోండి. తాతాయ్, హిచ్చికాకు కాదు, నువ్వు ఉట్టి పిచ్చికాకు అన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. అన్ని పిచ్చి పనులే. ఒక్కొక్కరికి విడివిడిగా చెప్పకపోతే కరుణా మాధవాచారి చచ్చిపోయినట్టుగా నటించాలన్న ప్లాను గట్టిగా చెప్పొచ్చు కదా. ఒరే చవట, దద్దమ్మ, కొత్తిమీర కట్ట, ఈ రోజుల్లో గోడలకే కాదురా, చెట్లు చామలు కూడా చెవులుంటాయి. మన ప్లాన్ మీ బాబులకు తెలిసిందనుకో, వాడు మన పీకలు తీసేస్తారు. అంచేత మనం ఎవరికి ఏమీ చెప్పకుండా ఈ ప్లాన్ సైలెంట్ గా వెళ్ళి అమలు నడిపించేద్దాం. వచ్చేసా, దండలు తెచ్చేసా, బ్యాండ్ మీద పట్టేసా. కానీ నాకు నచ్చరా. వాళ్ళకి రాలేదేంటి? నాటకం పూర్తి కాలేదా? ఇంకా దండలు వేసుకునే పొజిషన్ దగ్గర రాలేదా?